4 కంపెనీలు 3,225 కోట్ల పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో 4 కంపెనీల పెట్టుబడుల వేళ 3,225 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీరావు వివరించారు. 1,900 కోట్లతో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ, 800 కోట్లతోని ఆల్ట్రామిన్ ప్రైవేట్ లిమిటెడ్, 502 కోట్లతోని లోహా మెటీరియల్స్, 23 కోట్లతోని వెల్ ఎనర్జీ. నేడు దివిటిపల్లిలో మంత్రి శ్రీరావు శంకుస్థాపన. రాష్ట్రంలోని 3,225 కోట్ల పెట్టుబడులతో మరో 4 కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో వీటికి శనివారం రోజున ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేయనున్నారు. 1900 కోట్ల వ్యయంతో నెలకొన్న అమర్ రాజాకు చెందిన 3వ దశ నిర్మాణం అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ భూమి పూజ చేయడానికి సన్నాహాలు చేస్తారు. ఇది మొత్తంగా 5 గిగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. మొదటి దశలో 1,200 కోట్లు పెట్టుబడి కేటాయించారు. వచ్చే ఏడాది 2026 డిసెంబర్ నాటికి 3 గిగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుంది. అమర్ రాజా ఉత్పత్తి చేసే వాల్వ్ రెగ్యులేటర్ లీడ్ యాసిడ్ బ్యాటరీలను ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ అయిన ఫోర్డ్, హోండా, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ తర సంస్థలు వినియోగిస్తున్నాయి. అమర్ రాజా అడ్వాన్స్ సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో 262 ఎకరాల విస్తీర్ణంలోని 10 ఏళ్లలో 9,852 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా సుమారు 4,500 మంది ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 యూనిట్ల నిర్మాణంలో ఉండగా తాజాగా శనివారం 19 కోట్లతో మూడో నిర్మాణంగా గిగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రెండో కంపెనీ ఆల్ట్రామిన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందిస్తుంది. ఈ సంస్థ బ్యాటరీలు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. దివిటిపల్లిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ సంస్థ నిర్మాణానికి సుమారు 800 కోట్ల వ్యయంతో 3 ఏళ్లలో 2 దశల్లో పూర్తి చేయనున్నారు. ఈ శంకుస్థాపన ఈ కంపెనీ వల్ల సుమారు 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తాయని చెప్తున్నారు. మరో కంపెనీ దివిటిపల్లిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో 502 కోట్ల వ్యయంతో లోహం మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించనున్న వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ సైతం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీ 5 ఏళ్లలో 2 దశల్లో విస్తరించనున్న ఈ పరిశ్రమ ఏడాదికి 1.5 లక్షల మెటీరియల్ హ్యాండ్లింగ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 414 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 4th కంపెనీ సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మొట్టమొదటి ప్రత్యేక క్యాప్ల తయారీ సంస్థ. నికెల్ పూతతో స్టీల్ క్యాన్లను, లిథియం అయాన్ సెల్ల కోసం క్యాప్లను తయారు చేస్తుంది. 23 కోట్ల వ్యయంతో 6 ఎకరాల విస్తీర్ణం నెలకొల్పనున్న ఈ కేంద్రంలో సుమారు 150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ 4 కంపెనీలను మంత్రి శ్రీరావు శనివారం రోజున శంకుస్థాపన చేయనున్నారు.